4 స్లాబుల జీఎస్టీని 2 స్లాబులకి తగ్గించేటప్పటికి గత 10-15 రోజుల నుంచి బేరాలాగిపోయినటువంటి ఎలక్ట్రానిక్స్ అట్లాగే వెహికల్స్కి సంబంధించినటువంటి సేల్స్ విపరీతంగా ఊపందుకునేటప్పటికి ఒక్క రోజులోనే అదిరిపోయినటువంటి సంపాదన వచ్చింది దేశవ్యాప్తంగా. ఓవరాల్గా చూసుకుంటే జిఎస్టీ రేట్లు తగ్గడంతో వచ్చినటువంటి అంటే ఓన్లీ డిజిటల్ చెల్లింపుల ద్వారానే మొన్నొక్క రోజునే 11 లక్షల కోట్ల రూపాయల సామాన్లు కొన్నారు జనం. 11 లక్షల కోట్లు. ఆర్టీజీఎస్ ద్వారా 8.2 లక్షల కోట్లు డిజిటల్ పేమెంట్స్ చేశారు. నెఫ్ట్ ద్వారా 1.6 లక్షల కోట్లు చేశారు. యూపీఐ ద్వారా 82,477 కోట్లు చెల్లించారు. అంటే దీన్ని బట్టి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే సందర్భంలో ఈ కామర్స్ విక్రయాలు 25% పెరిగినాయి. ఓవరాల్గా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు 6 రెట్లు పెరిగి 10,411 కోట్లకి చేరితే డెబిట్ కార్డ్ పేమెంట్స్ 4 రెట్లు పెరిగి 814 కోట్లకి చేరినాయి. ఓవరాల్గా జిఎస్టీ తగ్గుదలతో జనం ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారన్నటువంటి లెక్క స్పష్టమవుతుంది.